హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన మమత గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ జర్నీ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. Have a beautiful day, masters. ఫస్ట్ మన ప్రియమైన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్స్ కి, గురుమాత స్వర్ణమాల అమ్మగారి యొక్క పవిత్ర చరణాలకు వందనలు అర్పిస్తూ ఈ గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్క ఆత్మబంధుకు నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి విశేష కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు జన్మ ఇచ్చిన నా తల్లి తండ్రి, జీవానికి మార్గం చూపించిన గురువులు, నా బాల్యం అనుభవాలకు కారణమైన సహోదర సహోదరులు అందరికీ నా అనంత వందనము. మరొకసారి ఈ గుంపులో ఉండే ప్రతి ఒక్క ధ్యానార్థికు, యూట్యూబ్ ఆర్చిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నా మాటల్ని ప్రారంభించే ముందు పత్రిజీ సార్ గారి గురువు గారి ఒక అమూల్యమైన ఉక్తితో ప్రారంభిస్తాను. ధ్యానంలో అనుభవించిన ఒక క్షణం జీవిత దిక్కునే మార్చే శక్తి కలిగి ఉంటుంది. ధ్యానంలో అనుభవించిన ప్రతి ఒక్క క్షణం జీవిత దిక్కునే మార్చే శక్తి కలిగి ఉంటుంది. అవును మాస్టర్స్, అనుభవం నుండి వచ్చిన సత్యం అదే శాశ్వతం, మిగిలిందంతా తాత్కాలికం. అనుభవమే గురువు, అనుభవమే సత్యము, అనుభవమే ఆత్మభాష. నేను ప్రస్తుతం అందుకనే నా అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా చైల్డ్హుడ్ నుంచి నేను అనుభవాలని ప్రారంభిస్తాను. ఎందుకని అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటే మాత్రమే మెడిటేషన్కి వస్తారు అనేసి, అంటే ఈ మార్గంలో వస్తారు, రాజ మార్గంలో అనేసి. కానీ అలా కాదు. ఏమి బాధలు లేకపోయినా, ఏంటి లేకపోయినాను అందరూ ఈ మార్గం రావాలి అనే దానికి నా లైఫ్ హిస్టరీ చెప్పుకోనికి స్టార్ట్ చేస్తాను మాస్టర్స్. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో సీనియర్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు భృగు. సాహిత్య రంగంలో నేను లేఖకిగా, కవనగార్తిగా మరియు గజల్ గార్తిగా గుర్తింపు పడ్డాను. శిక్షణ మరియు సాహిత్య రంగంలో ఎన్నో ప్రశస్తిలు పొందాను. 2013-14 సమయంలో మైసూరు దసరా కవిగోష్ఠిలో పాల్గొని గవర్నమెంట్ నుంచి గౌరవం పొందాను. నేను కవితలు, లేఖనలు, పుస్తకాలు రచించాను. విశేషంగా మంగళముఖి పైన సంశోధన చేసి వారి గురించి పుస్తకం కూడా రాశాను. నా లేఖనలు అనేక పత్రికల్లో, వారపత్రికలు, దినపత్రికలు, మాసపత్రికల్లో ప్రకటించబడ్డాయి. శిక్షణ రంగంలో నాకు డాక్టరేట్ పొందాను. సాహిత్య రంగంలో రికార్డులు సృష్టించాను. ముఖ్యంగా కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇలా ఈ సాహిత్య రంగంలో దాదాపు 2000కి ఎక్కువ ప్రశస్తులే పొందాను మాస్టర్స్. అయితే ఈ ప్రశస్తులంతా మనసుకి గౌరవం ఇస్తాయి, కానీ ఆత్మకి శాంతి ఇవ్వవు. నా సేవా మనోభావం చిన్న వయసు నుండే ప్రారంభమైంది. దానికి సంపూర్ణ క్రెడిట్ నా తల్లి తండ్రులకి చెల్లుతుంది. నా తండ్రి బ్యాంక్ లో పెద్ద స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనసు గలవారు. నా తల్లి టీచర్గా నా జీవితానికి దారి చూపించినారు. చిన్న వయసు నుంచే నాకు కసూతి, పాటలు పాడడం, నృత్యం రచన,
ప్రతి రంగంలో నా మొదటి గురువు నా తల్లి. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ నేర్పించారు. 12 సంవత్సరాల వయసులో నాకు బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, డాన్స్, మ్యూజిక్, టైపింగ్, కంప్యూటర్ ఇలాంటి ఎన్నో కోర్సులని చెప్పించారు. ఇలా నేర్చుకుంటూ సమాజం సేవకు పాల్పడ్డాను. ఇలా అంటే తల్లి తండ్రుల్ని చూసేనే నేను ఈ సమాజ సేవకు పాల్పడ్డాను. ఈ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ అయిన చిదంబరం గారి చేతుల పైన స్వావలంబి మహిళ అనే అవార్డు కూడా పొందాను. తర్వాత పార్లర్ ప్రారంభించాను. చదువు మరి పని 2 సాగుతూ ఉంది. అప్పుడు దాదాపు నాకు 17 వయసు. నా తల్లిదండ్రులకు వాళ్ళంతా భక్తి మార్గంలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి మామూలుగా కూడా మమ్మల్ని కూడా ధ్యానంలో దాని భాగంగా చేశారు. భక్తి మార్గం దారిలో ముఖ్యంగా నా తల్లి వ్రతాలు, పూజలు చేయిస్తూ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేది. మేము 3 పిల్లలు ఉండేవాళ్ళు, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. 17 సంవత్సరాల వయసులో అలా అప్పుడే చెప్పినట్లు బ్యూటీషియన్ మరి ఫ్యాషన్ డిజైనర్గా ప్రశస్తి పొందాను. ఫ్యాషన్ డిజైనర్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా 20 సంవత్సరాల వయసులో వంటింట్లో వండే బియ్యము, రాగులు, పప్పు, తరకారి, పండ్లు ఇలా చేసిన డ్రెస్ డిజైన్ భారతదేశంగా అంత ప్రసిద్ధి పొందింది. అది కన్నడ భాష మాత్రమే కాకుండా ఇతర భాషా పత్రికల్లో కూడా ప్రకటించబడింది. ఆ సమయంలో అది చాలా సెన్సేషనల్ న్యూస్ కూడా అయింది. అయితే బయట ఉండే యశస్సు పెరుగుతూ ఉంటే లోపల ఖాళీతనం కూడా తగ్గుతూ పోతుంది. సో అలానే ఆ సమయంలో నా తండ్రి అకాలికంగా మరణించారు. వారికి నేను టీచర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది. ఆ ఆశని మనసులో పెట్టుకొని ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత మేడం వీడియో ఆన్ చేసుకోరా? అది కాల్ వచ్చింది వస్తుంది అంతనే. సారీ, కాల్ వచ్చేసింది. సారీ మాస్టర్స్. బయట యశస్సు పెరుగుతూ ఉంటే లోపల ఖాళీతనం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో నా తండ్రి అకాలికంగా మరణించారు. వారికి నేను టీచర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది. ఆ ఆశని మనసులో పెట్టుకొని ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత గవర్నమెంట్ సీట్ కోసం అప్లై చేశాను. ఈ బిఎడ్, ఎంఎడ్ ఇలా ఎంఏ చేసుకున్నాను. తర్వాత పిహెచ్డి కూడా చేసుకున్నాను. అలానే చేసుకున్నాను. ఇది కేవలం 10 మంత్స్ కదా అనేసి అంత పదవి పూర్తి చేసేసాను. అప్పుడు ఆ మార్కులు కూడా చాలానే వస్తూ ఉండేది. తర్వాత ఇలా ఇదే కదా అదే కదా అని చేసేసినాను కూడా. తర్వాత నాకు ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేసే అవకాశం దొరికింది. అక్కడ నా జీవితంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా ఒక కొత్త మార్పు వచ్చింది మాస్టర్స్. అదే క్యాంపస్ లో మెంటలీ ఛాలెంజింగ్ పిల్లల స్కూలు, ఒకే క్యాంపస్ లో మహిళా సబలీకరణం క్లాసులు, ఓల్డ్ ఏజ్ హోము అన్ని ఒక్క ప్లేస్ లోనే ఉండేది. వాళ్ళు స్పైన్ వాళ్ళు డిజైన్ చేశారు ఆ స్కూల్ని. అక్కడే నార్మల్ కాన్వెంట్ కూడా ఉండేది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్కి టీచర్గా వెళ్ళాను. అప్పుడు ఇదంతా చూసేసి ఇన్స్పైర్ అయ్యి సో దెన్ నేను అక్కడ వెళ్ళి అడిగాను డైరెక్టర్కి, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా
ఆఫ్టర్ మా స్కూల్ అవర్స్ నేను సర్వీస్ చేయొచ్చా అనేసి. సరే అని ఒప్పుకుంటారు. ఫ్రీ అంటే నార్మల్గా ఒప్పుకుంటారు కదా, అలానే. సో తర్వాత బయట నుంచి కూలి కార్మికులు వస్తారు కదా, వేరే రాజ్యం నుంచి. వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళ కాలిపోయిన వాళ్ళని ఇచ్చుకోనాలి, మహిళాస్ ఉమెన్స్ అనేసి. వాళ్ళు కూడా టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఇలా నేర్పిస్తూ ఉండేదాన్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్. తర్వాత అక్కడ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, పేడ్ ఎడ్యుకేషన్ ఉంది. పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉండేది. అక్కడ కూడా నా సర్వీస్ చేసేదాన్ని. ఇలా బుద్ధిమంద పిల్లలకి వాళ్ళ మెంటాలిటీకి బట్టి ఎలా ఏం నాలెడ్జ్ ఉందో దాన్ని తీసుకొని దాన్నే చెప్పేదాన్ని. అది అబ్రాడ్ లో కూడా ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ మేకింగ్, కసూతి, అది ఇది డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా చేస్తూ ఇలా నేర్పిస్తూ వెళ్ళేదాన్ని. అప్పుడు చాలా బాగుండేది. అది ఏమంటే ఒక ఛాలెంజింగ్ లాగా ఉండేది. ఎందుకంటే మెంటల్లీ ఛాలెంజింగ్ పిల్లలతో వర్క్ చేసేది డిఫికల్టే ఉంటుంది కదా. అలా అయినా చాలా యూస్డ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు కాల్ చేస్తారు నాకు. అంటే వాళ్ళకి అందరికీ ఒక నాలెడ్జ్ ఉంటుంది అంటారు కదా, అలానే ప్రతి ఒక్క ఆత్మకి ఒకటి సోల్ పవర్ ఉండే ఉంటుంది. అలానే డిసిషన్ చేసుకుని వచ్చింటారు కదా, అలానే ఈ విధంగా ఇప్పుడు కూడా నాకు బుద్ధిమంత పిల్లలు ఏమున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా నా నంబర్ గుర్తు పెట్టుకుని ఇప్పుడూ కాల్ చేస్తారు. వాళ్ళు అంత టాలెంట్ ఉంటుందన్నమాట. కానీ చదవాలి, ఇలా ఉండాలి, అలానే ఉండాలి అంటే వాళ్ళు ఉండరు. వాళ్ళతో పాటు మనము వెళ్ళాలి. తర్వాత చాలా మహిళలు ఇలా వాళ్ళు టైలరింగ్ నేర్చుకున్నారు, వాళ్ళ కాలిపోయిన వాళ్ళు నేర్చుకున్నారు. ఇట్లా అక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండింది, అక్కడ వాళ్ళతో పాటు కమ్యూనికేషన్ చేసేదాన్ని. వాళ్ళకి ఏం మిస్ అయింటుందో లవ్, అది ఇస్తే చాలా హ్యాపీ అవుతుంది వాళ్ళకి. అలానే వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేసేదాన్ని. ఇలా చాలా బాగుంది. అప్పుడు చాలా బాగుండేది నా లైఫ్. ఈ జ్ఞానం, ప్రేమ పంచేది వాళ్ళకి, అది యూస్డ్ అయిపోయాను. ఇలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నా మనసుకి శాంతి లేదు. ఎప్పుడూ ఒక ప్రశ్న వచ్చేది. నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో మిస్ అవుతుంది కదా, ఏదో మిస్ అవుతుంది అని ఎప్పుడూ ఒక ప్రశ్న పుట్టేది నా మైండ్లో. అక్కడ నా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైంది. ఇంట్లో పూజలు, వ్రతాలు చూసి నేను కొంచెం దూరంగా ఉండేదానికి కొంచెం దూరంగానే ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు పూజల్లో పాల్గొనేవారు అమ్మగారు. అయితే నేను నాస్తికులుగానే ఉండేదాన్ని. దేవుడు లేదు అని వాదించేదాన్ని. దాని గురించి లేఖనాలు కూడా రాసేదాన్ని. కానీ ప్రకృతిలో ఒక శక్తి, అద్భుతమైన శక్తి ఉంది అని నమ్మాను. స్కూల్లో ఫ్రీ టైంలో దొరికినప్పుడు నేను కళ్ళు ముచ్చుకొని కూర్చొనేదాన్ని. అప్పుడు అది ధ్యానం అని తెలీదు. కళ్ళు మూసుకున్నప్పుడు కలర్స్ రూపాలు కనిపించేది, నక్షత్రాలు, షేప్స్ ఇదంతా కనిపించేది. అప్పుడు చాలా రిలాక్స్ గా ఉండేదాన్ని, శాంతి దొరుకుతా ఉండేది. తర్వాత హై స్కూల్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ నన్ను బ్రహ్మకుమారి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళేది. అక్కడ అందరూ కళ్ళు తెరిచి ఫోటోని చూస్తూ ధ్యానం చేసేవాళ్ళు. అలా చూస్తే బాబా కనిపిస్తారు అనేవాళ్ళు. కానీ నాకు ఎలాంటి అనుభవం రాలేదు అప్పుడు. ఆ సమయంలో అందరూ భక్తి మార్గంలోనే ఉండేవాళ్ళు. అప్పుడు మా ఊర్లో రవిశంకర్ గురూజీ మరియు ప్రభాకర్ గురూజీ వాళ్ళు వచ్చారు. అప్పుడు ఏమంటే అది స్టార్టింగ్ SSY క్లాసులు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభం కాబట్టి వాళ్ళే ఊరూరు ఇంటింటి దాకా వచ్చి దీన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు, సిద్ధి సమాధి యోగాన్ని. అప్పుడు మా ఊర్లను ఒక గ్రూప్ చేశారనమాట. అక్కడ వాళ్ళు క్లాసెస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు నా తల్లి తండ్రులు, అక్క పక్క వాళ్ళు, రిలేటివ్స్ అంతా చేరారు ఆ క్లాస్. అప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. అప్పుడు కొంచెం నాకు నాలెడ్జ్ వచ్చింది. నేను ఎవరు, ఎందుకోసం పుట్టాము, మానవ జీవనం ఒక ధర్మం ఏమి, సాత్విక ఆహారం అంటే ఏమి, ఇలాంటి విషయాలు నేర్చుకున్నాను. ప్రతిరోజు 3 ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు. నా తల్లిదండ్రులు జవాబులు రాసేకి నాతో ఇచ్చేవాళ్ళు.
తర్వాత నాకు నేను క్రియేటివ్గా రాయాల్సిందే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో దాని నుంచి నాకు ఎప్పటి నుంచి కొంచెం ఈ ఆధ్యాత్మిక మార్గంలో నాలెడ్జ్ పెరుగుతూ ఉండేది. ధ్యానం నా దారంగా ప్రారంభ కాలేదు, అది నా లోపనే ప్రారంభమైంది అని ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎలా ప్రారంభమైంది అనేసి. అప్పటి నుంచి ప్రతిరోజు 20-30 నిమిషాలు ధ్యానం చేసేదాన్ని. ఇప్పుడు ఒక పిల్లాడు ఉంటాడు, బేబీ, అక్కడ బెంకి ఉంది అంటే ఫైర్ ఉంది అంటే మనం చెప్పినప్పుడు వాళ్ళకి అనుభవం ఉండదు. ఓ ఫైర్ ఉందా, అది ఏమైతుంది, అది కాలుస్తుంది, ఓకే దూరం ఉండు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ పిల్లకి, ఆ బేబీకి, ఎవరికైనా కానీ ఒక్కసారి జస్ట్ ఆ హీట్ టచ్ అయినప్పుడు లైఫ్ లో ఎప్పుడూ అగ్గిని ముట్టే ప్రయత్నం చేయదు. అలానే నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయితూ వచ్చింది. ఇలా జీవనంలో ఒక మలుపు వచ్చినప్పుడు సుమారు 15 సంవత్సరాల తర్వాత నా కాలేజ్ స్నేహితుడు లాయర్ నరసింహరెడ్డి అనేసి నాకు కాల్ వచ్చింది. వాంతో పాటు మొదట్లో సామాన్యంగా యోగక్షేమాలు విచారించుకునేవాడు, తర్వాత ధ్యానం గురించి చెప్పేవాడు, ఆనాపానసతి ధ్యానం గురించి. మొదటిసారి నేను అంతగా గమనించలేదు, రెండోసారి కొంచెం విన్నాను, తర్వాత నాకెందుకో విసిగేసింది. తర్వాత ఎప్పుడో కాల్ చేసేది, పత్రిజీ సార్ వీడియోస్ పంపించారు, గైడెడ్ మెడిటేషన్ పంపించారు. అప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అది ఇది ఏమో అంటే వింతగా ఉండేది, భయంగాను ఉండేది. నేను చెప్పేదాన్ని, మళ్ళీ అడిగేది, ధ్యానం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు, ఎంత సేపు చేస్తున్నావు అని. తర్వాత నాకెందుకో విసుగు వచ్చేసింది, నాకు కొంచెం అసౌకర్యంగా ఉండింది. నేను డైరెక్ట్ గా చెప్పేశాను, నాకు ఇంకొక రోజు ధ్యానం గురించి అడిగావంటే నాకు వచ్చినట్లు నేను చేస్తూ పోతాను, నువ్వేం చెప్పకు, ఈ విషయం గురించి నాకు కాల్ చేయకు అని చెప్పేశాను. సో వాళ్ళు కూడా బేజారు చేసుకుని ఊరికే అయిపోయారు. ఓకే దీనికి ఇంకా మార్గం రాలేదనేసి వదిలేశారు. తర్వాత ఆఫ్టర్ కట్ అయిపోయింది ఇద్దరికి ఒక గ్రూప్ లో. తర్వాత నేను ఎలా కనెక్ట్ అయ్యాను ఈ ఆనాపానసతి ధ్యానంకి, మనం ఏం దూరంగా ఉండాలంటే అదే విషయాలు మనల్ని దగ్గరికి తెస్తుంది. అలాంటిదే అయితే ఒక తలుపు మూస్తే ఇంకా 100 తెరపులు తీసుకుంటుందంట, 10 తెరపులు. అలా ఒక 6 నెలల తర్వాత నాకు యూనివర్స్ నా పరిచయస్తుల మూలంగా డాక్టర్ హరికృష్ణ సార్ని పరిచయం చేసింది. ఆయన గురించి చాలా గొప్పగా చెప్పింది. ఆయన శివ చైతన్యము, బుద్ధ కాన్షియస్, అలా ఇలా శివుణ్ణి చూసినట్లే అవుతుంది. ఓకే ఏదేదో చెప్పింది, ఓకే ఫోన్ నంబర్ ఇచ్చింది, ఫోన్ చేసింది కాల్ చేయమని. తర్వాత 3 రోజుల తర్వాత నేను కాల్ చేశాను. ఆయన చాలా శాంతంగా మాట్లాడాడు. ఆయన నాకు చాలా ప్రశ్నలు ఉండేది, నేను చాలా లాజికల్ మైండెడ్ దాన్ని, ఎవరు చెప్పినా నేను నమ్మను ఈజీగా. సో అలా లాజికల్ మైండ్ ఉండేదా కాబట్టి నా ప్రతి ఒక్క ప్రశ్నకు సహనంగా సైంటిఫిక్ రీజన్స్ ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు. స్టార్టింగ్ లో 1 వారం చాలా తల తినేదాన్ని, ఓకే అది ఇది అదెట్లా ఇదెట్లా ఇలా అవుతుంది అనేసి. తర్వాత ఆయన ఏం చేశారు, బోధనాలు చేసేసి 1 వారంలో చాలా అయిపోయింది వాళ్ళకి. ఓకే ఇది తినదు, రీసెర్చ్ చేయాలి అనేసి వాళ్ళు చెప్పేటప్పుడు చాలా సరళంగా ఉన్నాయి అనిపించేది. అవైనా నాకు సైన్స్ కనెక్షన్ కావాల్సిందే, ఆ సైన్స్ కనెక్షన్స్ కూడా సరిచ్చేవాళ్ళు. ఆధ్యాత్మిక వైపు తెలుసుకుంటూ వెళ్ళాను కొంచెం. ఆయన ప్రతిరోజు నాకు ప్రైవేట్ క్లాసెస్ తీసుకున్నారు. నేను చెప్పినట్టు ఫస్ట్ వీక్ లో మొదటి వారమే ధ్యాన పరిచయం చెయ్యి అని చెప్పేశారు, నాకు ప్రచారం చేయాలి నువ్వు అనేసి. తర్వాత నా మైండ్ లో డాక్టర్ అయినా ఆయన కొద్ది సమయంలోనే ఇలా ప్రచారం చేస్తూ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారంటే నేను ఎందుకు నా పక్క నుంచి ఒక అల్లిలు సేవ చేయకూడదు, ఓకే నేను స్టార్ట్ చేస్తాను అనేసి రోజుకి 5 to 10 మెంబర్స్ ని ధ్యానం పరిచయం చేసేదాన్ని. ఆటోమేటిక్ గా యూనివర్స్ కనెక్ట్ చేసేది.
ఎక్కడ వెళ్ళినా బాధలు, దుఃఖము, బేజారు, రోగాలు వీళ్ళు ఉన్నవాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ స్కూల్లో డైనింగ్ టేబుల్లో కూర్చున్నా కూడా ఏదో ఒకటి చెప్పేవాళ్ళు టీచర్స్, వర్కర్స్ ఇలా. అలా కనెక్ట్ చేస్తూ పోయి వాళ్ళ పక్క నుంచి గైడ్ లైన్స్ కూడా ఇప్పించేదాన్ని. నాకు మొదటి వారమే వాళ్ళు చెప్పారు లేఖనం స్టార్ట్ చేయి రాసేదానికి ధ్యానంలో. నాకైతే కథలు, లేఖనాలు, కవనాలు రాసి అభ్యాసము. ఈ ఆధ్యాత్మిక విషయాలపైన అంత నాలెడ్జ్ లేదే అనుకుంటే, నీకు అంతా తెలిసింది, స్టార్ట్ చేయి, అంతా వచ్చేస్తుంది, నేనేం చెప్పానో దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకొని చెప్పారు. తర్వాత ఆ లేఖనాలు కూడా చాలా దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికల్లో ప్రకటమైంది. ధ్యానం అంటే ఏంటి, ఎలా చేసుకునాలి, దాని నుంచి యూజెస్ ఏంటి, ఇలా రాసితో పోయేదాన్ని. ఈ హరికృష్ణ సార్ పరిచయమైన 3 రోజులకే నాకు ప్రతిరోజు ధ్యానంలో అనుభవాలు రావడం ప్రారంభమైంది. నేను ప్రతిరోజు ఆయనకి చెప్పేదాన్ని, షేర్ చేసుకునేదాన్ని. కొంచెం కొంచెంగా ఆ అనుభవాలు భవిష్యంలో జరిగే సంగతులను సూచించబడ్డాయి. అది అయ్యేది. ఇప్పుడు ఈ రోజేమో ఇంట్యూషన్ వచ్చింది అంటే 2-3 డేసెస్ లో నిజం అయ్యేది. అలానే ఒకసారి నేను ఇక్కడే ఉన్నాను, యోగ నిద్రలో ఆఫ్టర్ మెడిటేషన్ అయిన తర్వాత యోగ నిద్ర చేశాను. అప్పుడు అలానే నిద్రలో జారేశాను. అప్పుడు నాకు ఒక కలలాగా వచ్చింది. దాన్ని సర్తో చెప్పాను. అప్పుడు చెప్పారు అది కల కాదు, హాస్టల్ ట్రావెల్. ఎందుకంటే అక్కడ ఏమైతా ఉన్నాం మా అమ్మ ప్లేస్ లో, మా ఊర్లో, హోమ్ టౌన్ లో, అది నిజంగా నాకు కనిపించింది. తర్వాత అమ్మ కాల్ చేసి అడిగాను, ఎస్ ఇలా ఉండింది, ఇలా డ్రెస్ వేసుకున్నా, ఇక్కడే వెళ్తున్నాను అని చెప్పారు. దాన్ని షేర్ చేస్తే అప్పుడు చెప్పారు ఓకే అది హాస్టల్ ట్రావెల్ అనమాట. అయితే మొదట్లో నాకు దాని గురించి నాలెడ్జ్ ఉండింది. తర్వాత నేను ధ్యానం అంటే ఏంటి, లాభాలు ఏంటి, రోగ నివారణ ఎలా అవుతుంది, ఇలాంటి విషయాలపైన లేఖనం రాస్తూ అందరికీ చెప్తూ నా ఇంట్యూషన్ చాలా ఇలానే పెరుగుతూ ఉండేది. ఆ ఇంట్యూషన్ నుంచి నాకు వచ్చే ఇంట్యూషన్ నుంచి ఆల్మోస్ట్ 3 గత జన్మాల అనుభవాలు తెలిసింది. తర్వాత చక్ర యాక్టివేషన్, దేహం రొటేషన్ అయ్యేది అనుభవాలు కూడా వచ్చాయి. ఇలాంటి విభిన్న అనుభవాలు. అది నేనేమో అని ఇగ్నోర్ చేస్తూ ఉండలే, ఎందుకంటే అది అంత ఎవ్రీడే షేర్ చేస్తూ ఉండే దానికి గురువు గారికి వాళ్ళు చెప్పారు ఓకే ఇది అంటే చక్ర యాక్టివేషన్, ఇది ఇలా ఉంటుంది, అది అలా. అప్పుడు ఇదేనా అని అనుకునేదాన్ని. ఆ తర్వాత వేరే వాళ్ళు గైడ్ చేసేదానికి నాకు హెల్ప్ అయింది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి. ధ్యానంలో వినడం, చూడడం, అనుభవిస్తాము అని నాకు అర్థమైంది అప్పుడే. ధ్యానం అంటే జస్ట్ నేను ఫస్ట్ ఏం తెలుసుకోండి, కాన్సన్ట్రేషన్ వస్తుంది, పీస్గా ఉంటాము అని అనుకోండి. కానీ ధ్యానం నుంచి వినడం, చూడడం కాదు, అనుభవిస్తాము అని 100% అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఒక వెజిటేరియన్ ర్యాలీలో నా స్నేహితుడు కనిపించుకున్నాను. ఎప్పుడు నేను చెప్పిన కాల్ చేయొద్దండి అని చెప్పేసాను కదా సీరియస్ గా, వాళ్ళు కనిపించుకున్నారు. నన్ను చూసి వాళ్ళకి చాలా సంతోషం అయిపోయింది. ఓ నువ్వు ధ్యానంకి వచ్చావా, నేను కూడా ఇదే ఫాలో చేస్తున్నాను, ఆనాపానసతి ధ్యానము, నేను కూడా ప్రతిదీ సొన్నే ఫాలో చేస్తా ఉండేది, నువ్వు అప్పుడు వినలేదు అనేసి ఇంటికి వచ్చి తర్వాత 3 గంటలు వాళ్ళ అనుభవాలు చెప్తూ నాకు ఒక 15 ఆధ్యాత్మ పుస్తకాలు కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి, ప్రచారం చేయాలి అనేసి ప్రోత్సహించారు. ఆ తర్వాత 21 రోజులు ధ్యానం స్టార్ట్ చేయి మీ ఇంట్లో, జస్ట్ ఫ్రెండ్స్ అంతా పిల్లి, ఎంతమంది వస్తే అంతమంది చాలు, ప్రేమ్నాథ్ సార్ని పిలుస్తాను, క్లాసులు తీసుకుంటారు, నేనే పిలుచుకొని వస్తాను సార్ని, అన్ని ఖర్చులు నేనే భరిస్తాను, ఇంకా ఏమి ఫుడ్ది అది ఇది ఏమైనా ఉంటే. కానీ ఆ సమయంలో నేను అంతగా ఇంట్రెస్ట్ ఇగ్నోర్ చేసేసాను. తర్వాత హరికృష్ణ సార్ గారు కనెక్ట్ అయిన తర్వాత నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని చెప్పారు. ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలి, నువ్వు నీకంతా తెలిసిందేదే, ఇంకేం చెప్పడం వినడం కాదు, నువ్వు ప్రచారం చేయడమే అనేసి
చెప్పారు. ఇంకా స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ పిల్లలకి ఇక్కడ మాది గడి ప్రదేశం, తమిళనాడు బోర్డర్, సజ్జాపురం అనేసి బెంగుళూరులో. ఆ ఏరియాలో ధ్యానం గురించి ఎవరికి తెలియదు, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా. సో అందుకని అక్కడ స్కూల్స్లో అంతా ప్రచారం స్టార్ట్ చేశారు. ఇంకా ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా మళ్ళీ టీచర్స్కి క్లాసెస్ హరికృష్ణ సద్వారంగా ఇప్పించేది, ఇలా చేస్తూ వెళ్ళేదాన్ని. బాగుండేది ఆ లైఫ్ కూడా. ఇంకా వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు నాకు, ధ్యానం నుంచి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని తగ్గిపోతాయి, అన్ని వెళ్ళిపోతుంది, దీని గురించి నువ్వు రాయి అనేసి. అంతలోగా నాకేమో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 1 Minute ఉమా అనేసి వరల్డ్ ఫేమస్, ఆమెకి చాలా ఇయర్స్ నుంచి కడుపు నొప్పి ఉండేది. అన్ని దగ్గర హాస్పిటల్లో చూపించారు, ఎక్కడ చూపించినా తగ్గలేదు. ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక 3 years కి తగ్గిపోయింది. అలా చాలా ఎక్స్పీరియన్స్ అయింది. తలనొప్పి, కడుపు నొప్పి, ఇలా వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ అంతా క్యూర్ అయింది మాస్టర్స్. కానీ ఇది క్యాన్సర్ గురించి తెలియదే. తర్వాత నా ఫ్రెండ్స్ అందరికి క్యాన్సర్ ఉండేది. హరికృష్ణ సార్తో గైడెన్స్ ఇప్పించేదాన్ని, వాళ్ళకి ఏం చేయాలి, ఫుడ్ ఎలా ఏంటి అనేసి. కానీ వాళ్ళంతగా సీరియస్నెస్ గా తీసుకోండి. అంటే నేను రిజల్ట్ చూడాలంటే మళ్ళీ 3 months 5 months వెయిట్ చేయాలి కదా. నేను యూనివర్స్ కి రిక్వెస్ట్ చేసుకోండి, నాకు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ కనెక్ట్ అయితే ఎంత బాగుంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగితే నేను లేఖనం నేర్చనేసి. సో అప్పుడు ధ్యానంలో ఆడుకున్నప్పుడు క్యాన్సర్ నుండి తగ్గిన వాళ్ళ పరిచయం అవ్వాలంటే దానికి సమాధానంగా యూనివర్స్ నాకు ఈశ్వరి మేడం అనే మాస్టర్ని నాకు పరిచయం చేసింది. వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది ఒక రోజు. ఎందుకంటే వాళ్ళు కూడా స్కూల్లో ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. నా ఫ్రెండ్ది ఒక స్కూల్ ఉంది ఇక్కడ, వాళ్ళ స్కూల్కి వాళ్ళు ప్రచారం చేసేదానికి వచ్చిందంట. ఆ రోజు నాకు కాల్ చేశారు నా ఫ్రెండ్ ద్వారంగా. అప్పుడు ఫస్ట్ డేనే వాళ్ళంతా చెప్పేశారు. నాకు చాలా హ్యాపీ అయింది. ఓకే, నేను సుసూత్రంగా ఆ లేఖనం కూడా రాసేసాను. ఇంకా నాకు మా మాస్టర్ చెప్పారు, ఓకే నువ్వు ఇంకా సజ్జాపురంలో 41 days రోజులు క్లాస్ ప్రారంభించాలి అని చెప్పేశారు. నాకు ఒక సైడ్ భయం, కానీ మాస్టర్ నాకు నా ఫ్రెండ్ ఉండే వాళ్ళ లాయర్ అని చెప్పారు. వాళ్ళు నాకు ధైర్యం ఇచ్చారు. ఓకే మీరేంటి, నేనున్నాను, స్టార్ట్ చేయి, ఫైనాన్షియల్గా ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అలానే హరికృష్ణ సార్ ప్రతిరోజు వచ్చేవాళ్ళు. నేను చాలా యాటిట్యూడ్ ఉండేదాన్ని బిఫోర్. ఎలా అంటే నేను బయటికి వెళ్ళను, రోడ్లో తిరగను, ఇలా పాంప్లెట్స్ ఇచ్చేది, తర్వాత అడుక్కునేది వాళ్ళకి. ఇదంతా నాకు వింతగా అనిపించేది. కానీ ఛాలెంజ్ వచ్చేసి నాకు, ఓకే చేయాలి 41 days అనేసి క్లాస్ చేసుకునేటప్పుడు వెళ్ళాము. నా ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేశారు ఈ పాంప్లెట్స్ పంచడానికి. అంతా ఒక 2 daysలోనే అంతా డిసైడ్ చేసుకున్నాను. అప్పుడు నాతో పాటు హెల్ప్ చేసిన రాజ్ కుమార్ అంకల్, వెంకటేశ్వరు కూడా హ్యాండ్స్ కలిపారు. అప్పుడు వాళ్ళే కాదు చాలా మంది నాకు హెల్ప్ చేశారు. మొదలు 35 మంది వచ్చారు ఫస్ట్ డే, తర్వాత 60 మంది. ఇలానే వెళ్తూ ఫైనల్ డేకి వెజిటేరియన్ ర్యాలీ రోజు, ఫంక్షన్ రోజు 250కి ఎక్కువ మంది చేరారు. అది చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ ప్రయాణంలో నాకు వరలక్ష్మి ఆంటీ, శిల్ప మాస్టర్, ఇంద్ర మాస్టర్, రత్న మాస్టర్, రాజశేఖర్ మాస్టర్, వెంకటేష్ మాస్టర్, రాజ్ కుమార్ మాస్టర్ అందరూ సహకరించారు. తర్వాత పర్మనెంట్ గా క్లాసు చేయాలని ఒక దేవస్థానంలో ప్రారంభిస్తాము అనేసి ఒక హాల్ని చూసాము. కానీ నా జాబ్ ఒత్తడం నుంచి ప్రతిరోజు వెళ్ళడం కష్టమైంది. ఆ సమయంలో నేను నా జీవితంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. చాలా నొప్పులు, కష్టం, నష్టం, అవమానం, దుఃఖం అన్నీ వచ్చేసాయి. నేను అర్థం చేసుకోలేదు అప్పుడు, ఇదే నా ఆధ్యాత్మికతం, ఇదంతా నాకొద్దు, అన్ని ప్రచారాలంతా వేస్తేనా, క్లాసులంతా వేస్తేనా, నా పాడికి నేను ఒక్కటే ధ్యానం చేసుకుని ఉంటాను,
అని ఉండేదాన్ని. కానీ పిల్లలకి చెప్తే ఫ్యూచర్ బాగుంటుంది కదా, నెక్స్ట్ సమాజం వాళ్ళనే కదా నిర్మాణం చేస్తాననేసి ఈ పెద్ద వాళ్ళకి ప్రచారం చేసేది వదిలేసేసి స్కూల్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను నా ఫ్రెండ్ ఇందిరా అని ఉండేదాన్ని. మేమిద్దరు వెళ్ళి స్కూల్లో, ఆశ్రమాల్లో, ఇలా వృద్ధాశ్రమాల్లో సీనియర్ సిటిజన్స్కి వెళ్ళి క్లాసెస్ చేసేదాన్ని. ఈ సమయంలో యూనివర్స్ నాకి ఇలా క్లాసులు చేసేటప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే ఏదో ఒక కొంచెం నేర్చేసుకుందాం చెప్పేసి, కానీ పిల్లల లెవెల్కి ఎలా చెప్పాలి అని క్వశ్చన్ మార్క్. అప్పుడే నాకు యూనివర్స్ కనెక్ట్ చేసింది శ్రీనివాస్ అని. వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు. వాళ్ళు తెలుగులో చెప్పేవాళ్ళు. వాళ్ళ వైఫ్ వనిజ మేడం అనేసి మాకు చాలా క్లాసులు టీచర్ ట్రైనింగ్ ఇచ్చారు. నేను మరియు నా స్నేహితురాలు ఇందిరా ఈ ట్రైనింగ్ తీసుకున్నాము. వాళ్ళు పత్రిజీ సార్తో ఉన్నప్పుడే వాళ్ళు క్లాసులు స్టార్ట్ చేశారు టీచర్స్కి, తర్వాత పిల్లలకి అనేసి. అది ఏమో మర్చిపోయాను. వాళ్ళకి పత్రిజీ సార్ ఒక పేరు పెట్టారు గ్రూప్కి. వాళ్ళు చాలా ప్రచారం ఉంటారు, మోర్ దెన్ lakhs ప్రచారం చేశారు. ఇలా మాకు కూడా చెప్పించారు పిల్లల బుద్ధిమట్టానికి తగ్గట్టుగా ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా మంచిగా మార్క్స్ తీసుకోనాలి అని, అలాంటి గురించి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచేయాలి. అలా కోర్స్ కూడా అయింది. నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నాకు అప్పుడు ఇంకా చాలా నమ్మకం వచ్చింది. ఓకే, కానీ మధ్యంలో ప్రచారం మరోలా అయింది, ఎఫెక్టివ్గా అయింది. తర్వాత నాకు నాగేష్ సార్ కనెక్ట్ అయ్యారు, శ్రీనివాస్ సార్, సురేంద్ర సార్ నాకు మళ్ళీ మార్గదర్శనం ఇచ్చేవాళ్ళు, ఎక్కువగా మార్గదర్శనం ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇవి అన్ని ఆత్మ అభివృద్ధి కోసం వచ్చే అనుభవాలు. నేను నాకు లైఫ్లో ఇదంతా వచ్చేసాయి కదా, నా ఆధ్యాత్మ ప్రయాణం నుంచి ఇదంతా వదిలేయాలి అని. తర్వాత వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యి నాకు గైడ్ చేసిన తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఏమంటే ఇదంతా మన ఆత్మవృద్ధికి అయ్యేటప్పుడు ఇదంతా వస్తుంది, దాన్నంతా యాక్సెప్ట్ చేసుకోనాలి. పత్రిజీ సార్ చెప్పినట్టు నో కమెంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జ్మెంట్ అనేసి తెలుసుకున్నాను మాస్టర్స్. అది నిజం కూడా అని తెలిసింది. ఈ 1 సంవత్సరం అనుభవంలో, ఇది సెకండ్ ఇయర్, ఆ 1 ఇయర్ ఏం ఎక్స్పీరియన్స్లో నాకు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన జ్ఞానం వచ్చేసింది. అప్పుడు నాగేష్ సార్ ప్రేరణతో ఆన్లైన్ క్లాసులు 4 మంది స్నేహితులతో ప్రారంభించాను. ఇవాళ అది 400కు ఎక్కువైంది. అది అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నారు, అవుట్ ఆఫ్ కర్ణాటక కూడా ఉన్నారు. ఆ గ్రూప్కి సత్యమేవ రతాయిచ అని వాళ్ళు నామకరణం చేశారు. ఎందుకంటే సత్యం, ధర్మం, రథం, ఇది ఏమిటంటే సత్యం ఉండేదాకా ఆ గ్రూప్ని ముందు వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒక్కరు మమతానే కాదు లీడ్ చేసేది, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందరూ ఇనిషియేటివ్ తీసుకోవాలి, అందరూ ముక్తంగా మాట్లాడొచ్చు అనే అలానే నడుస్తూనే ఉంది. తర్వాత ప్రతి ఒక్కరు మాస్టర్ కావాలని, కానీ మనం అందరూ అక్కడ ఉండే వాళ్ళంతా కావాలని ఎక్స్పెక్ట్ చేసేది తప్పు కదా. వాళ్ళు ఫ్రీ టైంలో ఎవరు వస్తారో వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి చాలా మంది ఇప్పుడు మాస్టర్ అయ్యి వాళ్ళే క్లాసెస్ తీసుకుంటున్నారు మాస్టర్స్. ఇక్కడ మరి ఒక ఉద్దేశం ఏమంటే ఒక్కరే మాస్టర్ కాదు, ఇప్పుడు యూనివర్స్ మనకి నాలెడ్జ్ ఇచ్చింటుంది. చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, చాలా మంది జ్ఞానం మనకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక్కటే ఎవ్రీడే టీచ్ చేస్తూ ఉంటే నా నాలెడ్జ్ అందరికి వెళ్తుంది. దానికి మిగిలించిన నాలెడ్జ్ కూడా వెళ్ళాలంటే ఎవ్రీడే ఒక్కొక్కరు క్లాస్ తీసుకోవాలి అని డిసైడ్ చేశాను. అంతలోగా చాలా మాస్టర్స్ నాలెడ్జ్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళే తీసుకుంటున్నారు. వాళ్ళు నళిన మాస్టర్, మంజు మాస్టర్, పంకజ మాస్టర్, శారద మాస్టర్, రమామణి మాస్టర్, ఇలా ఎందరో జవాబుదారీ తీసుకొని క్లాసులు చెప్తున్నాను. ఇలానే నా ప్రయాణం, ఆత్మాలు, ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటున్నాను. ఇలానే అచానక్గా ఒకరోజు ప్రేమ్నాథ్ సార్, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ కాల్ చేశారు నాకు. అది నైట్లో కాల్ చేశారు. ఇదేంటప్పా ఇలా కాల్ వచ్చేసింది కదా అని నాకు ఆశ్చర్యమైంది.
ఓకే. ఆయన చెప్పారు ఒకేసారి గైడెడ్ మెడిటేషన్ చేయిస్తాను. ధ్యానంలో కూర్చో రెడీ ఉన్నావా అని చెప్పారు. నేను ఓకే అనేసాను. తర్వాత కూర్చొనేసాను. ఆ ధ్యానంలో దాదాపు నాకి 5-6 జన్మాల అనుభవం వచ్చింది. ప్రతి అనుభవంతో పశ్చాత్తాపం, మార్పు, ప్రాయశ్చిత్తం భావన కలిగింది. దానితో నాకు చాలా శాంతి దొరికింది. ధ్యానంలో కాలం నిలిపిపోతుంది. ఆత్మ మాత్రం ముందుకి సాగుతూనే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే రమణ మహర్షి గారు జీవనం దానికి ఉదాహరణము. కళ్ళు మూసినప్పుడు సామాన్య వెంకటరమణ ఉండేవాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు మహర్షిని అయిపోయారు. ధ్యానంలో కాలం నిలిచిపోతుంది, ఆత్మ మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను భగవద్గీతది తీసుకుంటాను మాస్టర్. కుంతిదేవి చెప్పినట్లు కృష్ణ గారు ఒకసారి అరమనకి భేటీ చేస్తారు. అప్పుడు కృష్ణ వచ్చినప్పుడు కుంతిదేవి చెప్తుంది, నాకి ఒక వరం కావాలి, కరుణిస్తావా అని అడిగింది కృష్ణ భగవంతునికి. అప్పుడు కృష్ణ చెప్పారు, ఏం కావాలో అడుక్కో. సో ఏంటంటే నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే రావాలి అని అనుకుంటుందంట. కృష్ణ భగవాన్కి ఆశ్చర్యమైంది, ఇదేంటిది అనేసి. అప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకు అంటే, నాకెప్పుడు కష్టాలు ఉంటే నేను ఎప్పుడు తెచ్చుకునే ఉంటాను, అప్పుడు నాకు మంచి జ్ఞానం వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తుంచుకుంటాం కదా, అలానే నా జీవితంలో కూడా కష్టాలనే నేను రావాలని కోరుకుంటాను. కష్టాలు శిక్ష కాదు, అది ఆత్మ శిక్షణం అని తెలుసుకున్నాను. అరటి పండు రుచి చెప్తే ఎవరికి తెలుసలే మాస్టర్స్. తినక ఓకే అరటి పండు చాలా స్వీట్ గా ఉంటుంది, నువ్వు తినయి, మామిడి పండు స్వీట్ గా ఉంటుంది, నువ్వు తినయి అంటే ఎలా తెలుస్తుంది? తినేది అనుభవిస్తేనే తెలుస్తుంది. ధ్యానం కూడా అలానే అనుభవించాలి. అందుకే అందరూ పిరమిడ్ ధ్యానంలో చేరాలి. పానసతి ధ్యానం చేర్చుకున్నాను మాస్టర్. ఈ ధ్యానం నుంచి నిశ్చల మనసు, హార్డ్ వర్క్, కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోతుంది. ధ్యానం దిక్కు చూపుతుంది, ప్రయత్నం మనం చేయాలి మాస్టర్ డెఫినెట్ గా. పత్రిజీ సార్ నేను ఎండ్గా పత్రిజీ సార్కి, యూనివర్స్ కి, హరికృష్ణ సార్కి, అందరికీ, నా గురువులందరికీ, నాగేశ్వర్కి, శ్రీనివాస్ సార్కి, భవానీ మనకి ఎంతో మంది గురువులు ఉన్నారు. ఎందుకంటే గురువులు అంటే ఏంటప్ప ఇది ఇంతమంది గురువులా అని కాదు. ఒక్క గురువు నుంచి, ఒక యూట్యూబ్ లో కానీ, ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ నుంచి ఒక్క అక్షరం నేర్చుకున్నా గానీ వాళ్ళు గురువులే అని నేను భావిస్తాను. అది నిజం కూడా. దాని నుంచి అందరి గురువులకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలానే ప్రేమ్నాథ్ సారు పాదాలకి నేను వందనాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అన్ని లైఫ్ ఎక్స్పీరియన్స్ చూపించారు. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ కి మరియు సరిత మ్యామ్కి, ఇక్కడ ఉండే అందరు ధ్యానార్థులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కూడా ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మమత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.